అధ్యాయం 7వ వచనం. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగుల గురించి సాక్ష్యం ఇచ్చినట్లు సాక్షిగా వచ్చింది. అతడు ఆ వెలుగే ఇంకా లేదు కానీ పత్రిక ఒకటి ఏడు కదండి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉండును. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రంగా చేయు. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయు. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమవుతాము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో మాట్లాడని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా కొండందిర, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా నీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇంతవరకు మీ బిడ్డలు చక్కని గానాలు చేసి ఉన్నారు ప్రభువా. వారికి ఇచ్చిన చక్కని స్వరాలు బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. యేసయ్య నా దేవ నా తండ్రి, మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, నీ దివ్య వాక్యాన్ని బోధించడానికి నన్ను అభిషేకించిన ఆయన, మీ శక్తి బలముతో నింపు నాయన, ఆత్మకార్యము జరిగించిన ఆయన, సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేయండి నాయన. దయగల తండ్రి, కృపగల నాయన, మీకే స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభువా. ఆత్మ ప్రభువారు మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా 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 ఈ దీనురాలి మరుగుపరిచి మాట్లాడుతండి. నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. ఈరోజు నాయన నూతనమైన శైలిలో నూతనమైన విషయాలు నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ దీనురాలి నాయన ప్రభువా నీ వశంలోకి నాయన తీసుకోతండి నాయన. ప్రభువా మీకే స్తోత్రాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నా తండ్రి నీ సత్యవాక్యంలో సరిగా విభజించే నీ పరలోకపు జ్ఞానముతో నింపు నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరగాలి నాయన. యేసు నామములో ప్రతి ఒక్క చెవి తెరవబడును గాక, ప్రతి హృదయం తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. నీ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యములు చేయండి నాయన. సాతానికి లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి లయపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే కార్యము చేసి సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోహాను గారు మరి మొదటి పత్రికలో ఆయన ఏమని రాస్తున్నాడంటే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల. ఆయన ఎక్కడున్నారటండి? వెలుగులో ఉన్నానంటున్నాడు. నేనే లోకం నాకు వెలుగై ఉన్నానన్నాడు. మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారన్నాడు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఆయన వెలుగై ఉన్నానంటున్నాడు, వెలుగులో నడుస్తున్నాను అంటున్నాడు. అర్థమైందా? ఆయన వెలుగై ఉన్నాడట, మరలా వెలుగులో నడుస్తున్నాను అంటున్నాడు. మనము కూడా వెలుగై ఉంటేనంట ఎక్కడ నడుస్తామంటండి? వెలుగులో నడుస్తాం. వెలుగులో నడుస్తాం. ఇప్పుడు కరెంట్ ఉంది కనుక మనం లైట్లు వేస్తామండి. మనకి కరెంట్ లేదనుకోండి, లైట్లు ఎలా వేస్తాం చెప్పండి? లైట్లు వేసినా అవి వెలుగుతాయా? కనెక్షన్ ఉండాలి. దేవునితో మనకేముండాలి? పవర్ అంటే శక్తి అండి. అది ఆ శక్తి మనకి ఎలా తెలుస్తుంది? ఇందులో శక్తి ఉందని మనకి ఎలా తెలుస్తుంది?
మనం స్విచ్ చేసినప్పుడు అది ఏమవుతుంది? వెలుగుతుంది. వెలిగినప్పుడు ఇప్పుడు మనకి కరెంట్ వచ్చింది అంటున్నాం. మనం ఏమంటున్నాం? కరెంట్ వచ్చింది అంటున్నాం. కరెంట్ లేకుండా కూడా లైట్లు వెలుగుతున్నాయి కదా, అవి ఎలా వెలుగుతున్నాయి? బ్యాటరీ ద్వారా ఎలా వెలుగుతున్నాయి? కరెంటు ఉన్నప్పుడు కరెంటు అందులోకి సేవ్ చేసుకుని, ఆ కరెంటు లేనప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం? మనం ఉపయోగిస్తున్నాం. అంటే అది ఆ కరెంటు కూడా బ్యాటరీలోకి వెళ్ళడాన్ని బట్టి అది వెలుగుతుంది, కానీ లేకపోతే అది వెలగదు. ఏది ఏమైనప్పటికైనా దేవుని యొక్క శక్తి అనేటువంటిది అది ఇప్పుడు మనం ఎలా చూడగలుగుతున్నామంటే, దాన్ని ముట్టుకుంటే మనకి తెలుస్తుందండి కరెంట్ ఏంటని. చెప్పండి, కరెంట్ ఉందో లేదో నేను అన్ని పోల్లో వేలు పెట్టామనుకోండి, ఏమైపోతాం? మరి కరెంట్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? లైట్ ద్వారా తెలుస్తుంది. లైట్ ద్వారా తెలుస్తుంది. అంటే ఆ పవర్ అనేటువంటిది ఎక్కడికి వెళ్తుంది? లైట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ప్రభువుని కూడా దేవుడు అంటండి, ఆయన బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మతో ఆయన ఏం చేశాడు? ఆయన అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన అభిషేకించాక ఆయన ద్వారా దేవుని కార్యాలు జరగడం అనేటువంటిది జరుగుతుందన్నమాట అండి. ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయి ఆయన ద్వారా. అవునా కదా? జరుగుతున్నాయి. అయితే పరిశుద్ధాత్మ కార్యాలు మరి ముందెందుకు జరగలేదు? ఆయన భూమి మీదకి ఎలాగొచ్చారు అంటే రిక్తుడుగా వచ్చాను అని రాయబడి ఉంది. ఎలా వచ్చాడట? ఆయన రిక్తుడుగా, ఒక సామాన్య మానవుడు ఎలా వస్తాడో భూమి మీదకి అలా వచ్చాడండి. అంటే ఆయన భూమి మీదకి వచ్చి మనకి ఒక మాదిరి చూపించాడు. పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గాన్ని చూపించాడు ఆయన మనకి. హల్లెలూయా. భూమి మీద ఒక మనిషి ఎలాగ బ్రతకొచ్చో ఆయన బ్రతికి చూపించాడు మనకి. ఏం చేశాడు? బ్రతికి చూపించాడు. రోల్ మోడల్ అంటాం దీన్నే. ఒక మాదిరి చూపించాడు. మాదిరి చూపించకుండా అది చెప్పలేదు ఆయన. మాదిరి చూపించకుండా చెప్పలేదు ఆయన. మాదిరి చూపించాడండి. ఎలా నడుచుకోవాలో చూపించాడు. ఒక సామాన్య మానవుడి వలె అమ్మ కడుపులో నుంచే వచ్చాడు. దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నాడు ఆయన. దేవుని యొక్క జ్ఞానముతోనూ శక్తితోనూ ఆయన ఎలా నిండాడంట? బాలుడు జ్ఞానముతోనూ దేవుని దయతోనూ మనుషుల దయతోనూ ఏం చేశాడంటండి? పెరిగాడు, వర్ధిల్లాడంట ఆయన. అది బాల్యదశ. ఏంటది? బాల్యదశ. ఆ తర్వాత 12 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఆయన మరి పస్కా పండగకి వాళ్ళు యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆ పండగ జరుపుకుని వచ్చేస్తుంటే ఆయన ఎక్కడ కూర్చున్నాడట? దేవాలయంలో కూర్చున్నాడు. దేవాలయంలో కూర్చుని వారిని ప్రశ్నలు అడుగుతూ ఆయనను వాళ్ళు అడిగినప్పుడు ఆ ప్రశ్నలకు జవాబులు ఆయన చెప్పారటండి. ఇది జరుగుతుంది అక్కడ. ఈ లోపల తల్లిదండ్రి 3 రోజులు నడిచి వెళ్ళిపోయారట. ఏం చేశారు? నడిచి వెళ్ళిపోయారు. అంటే మనకు కూడానే వస్తున్నాడు కదా అన్నట్టుగా వెళ్ళిపోయారటండి. వెళ్ళి చూసుకుంటే ఆయన లేడు కూడా. ఇదేంటి, ఈయన లేడేంటి అనేసి తల్లేమో తండ్రి దగ్గరికి పరిగెత్తింది, తండ్రి ఏమో తల్లి దగ్గరికి పరిగెత్తి ఇద్దరి దగ్గర లేడు అని తెలుసుకుని మళ్ళీ వాళ్ళు వెనక్కి వెతుక్కుంటా వచ్చారటండి. చాలామంది చిన్నపిల్లలు తప్పిపోతూ ఉంటారు. షాపింగ్ మాల్లో నేను ఒకటి, ఇంకా షాపులు ఉంటాయి కదా చాలా,
అలాంటి చోట తప్పిపోతే షాపులు అంటే మనకు చిన్న చిన్నవి ఉండవు. అక్కడ తప్పిపోతే ఏం చేస్తారో తెలుసా? మరి ఆ పిల్లలు ఏడుస్తుంటే అందులో పనిచేసే వర్కర్స్ వాళ్ళని పట్టుకుని తీసుకెళ్ళి ఆ యాజమాన్యానికి అప్పచెప్పినప్పుడు వాళ్ళ మైక్లో చెప్తారన్నమాట, ఇలాగింత బాబు ఇంత పాప, మరి ఎవరో పాపో ఎవరో బాబో చూడండి తప్పిపోయారు అని చెప్తే అప్పుడు చూసుకుంటారు. వీళ్ళు అయ్యి చూసుకుని లోపల ఈ పిల్లలు ఏం చేస్తారంటే అటు వెళ్ళిపోయి పరిగెత్తేసి మొత్తం మీద వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు చూసుకోరు, వీళ్ళే చూసుకుంటూ ఉంటారన్నమాట. ఆ మైక్లో విన్నాక పిల్లలు చూసుకుంటే వీళ్ళు అక్కడ. ఇది ఎప్పుడు జరిగింది? ఇలా జరుగుద్దని అప్పుడే జరిగింది. ఈ పిల్లల విషయంలో జాగ్రత్త అనేసి. కానీ ఆ పిల్లలు ఈ పిల్లల్లాగా ఆయన ఏమన్నా తప్పిపోయాడా? తప్పిపోలేదు. ఆయన దేవుని యొక్క పని మీద కూర్చున్నాడు అంట. ఏం చేశాడు? దేవుని యొక్క పని మీద కూర్చున్నాడు, దేవుని మాటలు మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అన్నమాట. వాళ్ళకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఆ జవాబులు విని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారట. ఈ అబ్బాయి చూస్తే బాలుడు, ఇంత ప్రజ్ఞ ఎక్కడదే, ఇంత జ్ఞానం ఎలాగొచ్చింది ఈ అబ్బాయికి? జ్ఞానాన్ని మించిన దాన్ని ప్రజ్ఞ అంటారండి. ప్రతిభ ఇంత ఎలాగొచ్చింది? కొంతమంది పిల్లలు గిఫ్టెడ్ అంటారటండి, కొంతమంది పిల్లల్ని అంటారట అలా. ఎందుకని అంటేనంట అంత మెమరీ ఉంటుందటండి వాళ్ళు, అందరికీ ఉండదటండి. అంత ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటుందటండి. అందుకని మన దేవుడు పెట్టలే కాదు, అన్యులు కూడా వాళ్ళకి పెట్టిన పేరేంటి? గిఫ్టెడ్ చైల్డ్స్ అని పెడతారటండి వాళ్ళ పేరు. అంటే దేవుడిచ్చిన బహుమతి. ఆ బిడ్డ ఎవరో గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమతి అని మనకు ఆల్రెడీ రాస్తుంది. కానీ అందరినీ కూడా అంటారంట, కానీ కొంతమందినే అంటారటండి అలాగా. అలాగే వాళ్ళు అంటున్నారు కదా, ఇంత ప్రజ్ఞ ఎక్కడిది ఈ అబ్బాయికి? వయసు చూస్తే చిన్నదే, అసలు మాకు కూడా ఈ తెలియట్లేదు, ఈ అబ్బాయికి ఎలా తెలిసింది అని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి వాళ్ళు ఎలాంటిది అడిగినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు? చెప్పేస్తున్నాడు. ఆయన అడిగిన దానికి వాళ్ళు చెప్పగలుగుతున్నారా? ఆయన అడిగిన దానికి వాళ్ళు జవాబు చెప్పలేకపోతున్నారు. ఇది అక్కడ జరుగుతున్నది. ఈలోపు తల్లిదండ్రి వచ్చి, ఏంటి నాయనా ఇక్కడ ఉన్నావా? నీ తండ్రి నేను ఎంత వెతుక్కుంటున్నామో నీకు తెలుసా అని చెప్పేసి అంటున్నారా. అప్పుడు ఆయన అన్న మాట ఏంటండి? నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలీదా? అసలు నేను భూమి మీద కొంతకొచ్చాను, భూ సంబంధించిన విషయాల కోసమా నేను వచ్చింది? నా తండ్రి పని మీద కదా నేను వచ్చాను, ఆ పని మీద ఉంటానని మీకు తెలీదా అన్నట్లుగా, నా తండ్రి పని మీద నేను ఉంటానని మీకు తెలీదా అని అడుగుతున్నాడు ఆయన. అడిగితే వాళ్ళకి అర్థం అవ్వలే. ఆవిడ కడుపులో నుంచి వచ్చాడు కానీ ఆవిడకి ఏమీ అర్థం అవ్వలేదు. మేము ఎంత వెతికాము నిన్ను, నీ గురించి ఎంత కంగారు పడిపోయాం, మేము ఎంత టెన్షన్ పడిపోయాం, నువ్వు ఇలాగా చేసావు అని చెప్పేసి అన్నప్పుడు, ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? నేనేమైనా భూమి మీద ఏమన్నా అనుభవించడానికి వచ్చానా, లేకపోతే ఇక్కడ ఏమన్నా వేరే వాటి కోసం వచ్చానా, ఆ విషయం వీళ్ళకి తెలీదా ఏంటి అని చెప్పేసి ఆయన అనుకుంటున్నారన్నమాట. అనుకున్నప్పుడు ఆయన వాళ్ళ కూడా వెళ్ళిపోయారు. మీ ఇద్దరి కోసం నేను చూడాల్సి వస్తుంది, మీరు ఇద్దరు ఎలా వచ్చింది? ఒకే లైన్లో కూర్చోండి అందరం.
చేశారు ఆయన. తండ్రికి సహాయం చేసి ఎప్పటి వరకు చేశారంటే 30 సంవత్సరాలు వచ్చేంత వరకు చేశారు ఆయన. చేసిన తర్వాత ఆయన బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళాడు ఆయన. ఎవరి దగ్గరికి? యోహాను గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి యోహాను గారు ఆయన కంటే ముందు 6 నెలల ముందు వచ్చాడండి ఆయన. దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి అని చెప్పేసి ఆ యొక్క అరణ్య ప్రదేశంలో ప్రకటిస్తుంటే అనేక మంది ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందుకుని బాప్తిసాలు తీసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి ఆయన వచ్చాడండి. అంటే ఆయనకి బాప్తిసం అవసరం అంటారా? ఒక మనుష్య రీతిగానే ఆయన వచ్చాడు కనుక, ఒక మనిషి ఏ రీతిగా బాప్తిసం తీసుకున్నాడో మారు మనసు పొంది ఆయనకు మారు మనసు అవసరం లేదు. కానీ లోకము యావత్తు ఇలా జరగాల కనుక ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. అదేంటండి బాబు, మీరు నాకు ఇవ్వాల్సింది పోయి మీకు నేనే కూడా ఏంటి అంటున్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన అంటాడు కదా, లేదు లేదు, నీతి యావత్తు ఇలా జరగాలి, అందుకని ఇవ్వనని అనవద్దు, ఈ బాప్తిసం నా కోసం కాదు. ఈ బాప్తిసం ఎవరి కోసం? మాదిరి. లోకానికి ఆయన ఏం చూపించడానికి వచ్చాడు? లోకంలో ఉన్న మనిషి లోకంలో ఏ రీతిగా జీవించవచ్చో చేసి చూపించాడండి. అన్నీ చెయ్యకుండా ఏది చెప్పలేదు ఆయన. మనం చెయ్యకుండా చెప్పిన దాన్ని ఎవరైనా పట్టించుకుంటారా అండి? అలా పనిచేయదు కూడానే. వీళ్ళకి ఏం తెలుసండి, మా బాధలు వీళ్ళకి ఏం తెలుసండి అంటారు మనం చూసి. అదే బాధకుండా మనం వెళ్ళినప్పుడు అవును వాళ్ళు పడ్డారు ఇలాంటివి, వాళ్ళు అనుభవించారు ఇలాంటివి అంటారు. ఆ మాటకి బలం ఉంటుందండి. మనం అనుభవించకుండా చెప్పిన దానికి బలం ఉండదు. అందుకే ప్రభువు ప్రతీది కూడా ఆయన అనుభవంలో నుంచే వచ్చాడండి. ఆయనకున్న అనుభవ జ్ఞానము చేత అనేక మందిని తిప్పాడటండి, రక్షించాడట. ఏం చేశాడు ఆయన? రక్షించాడు అని వాక్యం చెప్తుంది. యెషయా గారు రాస్తున్నాడు. యెషయా రాసిన గ్రంథంలో ఆయన ఆ మాట చెప్తున్నాడండి. యెషయా గారు ఆ రీతిగా ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీద రాలేదు. ఆ పావురము పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి ఆయన మీద రాలిందంటండి. అంటే రూపము పావురం రూపం కానీ ఏంటంట? పరిశుద్ధాత్మ పొందుకోవాలి అని కూడా అక్కడ ఏం చూపించాడు మనకి? మీరు మారు మనసు నిమిత్తం బాప్తిస్మే కాదు, పరిశుద్ధాత్మ అనే వరాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇస్తాడో అని ఈ మాట ఎక్కడ చెప్పబడింది అంటే పేతురు గారు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఆయన? పౌలు గారు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుందని అపోస్తుల కార్యంలో పేతురు గారు రాస్తున్నాడు ఈ మాట. అపోస్తులు అంటే అపోస్తులు రాసిన కార్యాలండి అవన్నీ కూడా. అపోస్తులు రాసిన కార్యాలు అన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుంది అని రాశాడు అన్నమాట. తిమోతి గారు ఏమని రాశాడు? పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మీకు నూతన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేస్తాడని ఆయన చెప్పాడు. అంటే పేతురు గారు ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహిస్తాడు అని చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? నూతనమైన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాడు అని చెప్పాడు. మరొకరు ఏమని చెప్పారంటే
మీరు బాప్తిసం తీసుకున్నారు అంటే మీరు మారు మనసు పొందుకుని మీ పాపాలు ఒప్పుకుని మారు మనసు పొందుకుని బాప్తిసం తీసుకుంటే మీరు ఎవరిని ధరించుకున్నారని చెప్తున్నాడు? క్రీస్తుని ధరించుకున్నారంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పారన్నమాట అండి. ఒక ఆయన ధరించుకున్నారని చెప్తున్నాడు, ఒక ఆయనేమో నూతనమైన స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు కలుగు చేస్తాడని చెప్పాడు. ఇంకొక ఆయన ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ అనే వరం మీకు అనుగ్రహించబడుతుందని చెప్పాడండి. అయితే ఇవన్నీ కలిపి ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చేసిన ఇవన్నీ కూడా ఈయనేమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన సమస్త దుర్నీతి నుండి మీకు విడుదలిచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడని చెప్తున్నాడు? ఆయన రక్తముతో మనల్ని ఏం చేస్తాడట? పవిత్రపరుస్తాడటండి సమస్త దుర్నీతి నుండి. ఎక్కడి నుంచి అంట? సమస్త దుర్నీతి నుండి. అంటే సమస్త దుర్నీతి అనేటువంటిది ఎలా వస్తుంది? అది ఇప్పుడు వాళ్ళ మందిరాలకు వెళ్ళట్లేదా? వెళ్తున్నాను. అప్పటికి బాప్తిసాలు అనేటువంటివి లేవండి అక్కడ. మొదటగా బాప్తిసము ఇచ్చింది ఎవరో? యోహాను గారు ఇచ్చాడు. యోహాను గారు ఏమని చెప్తాడంటే, మారు మనస్సు నిమిత్తము మీకు నీళ్లలో నేను బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను కూడా మీకు బాప్తిసాన్ని ఇస్తాడు ఆయన అని చెప్తున్నాడండి ఆయన. అయితే ఇక్కడ పేతురు గారు ఎవరితో చెప్తున్నాడు ఈ విషయాలు? ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీలు అంటే ఎవరో? యాకోబు సంతానం. వాళ్ళంతా కూడా యాకోబు సంతానంలోకి వస్తున్నారు. యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించను అన్నాడు. ఇప్పుడు యాకోబు ఇశ్రాయేలుగా మార్చాడు దేవుడు. ఒంటరిగా ఆయన ఎప్పుడైతే అక్కడ ఆగిపోయాడో, ఆగిపోయి నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను వెళ్ళనని కూర్చున్నాడు దేవుడి దగ్గర. అయితే అతనికి ఆస్తి ఐశ్వర్యం లేదా? అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నప్పటికైనా నువ్వు నన్ను ఆశీర్వదించాలని కూర్చున్నాడు ఆయన. అంటే ఇవన్నీ ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదమే, కానీ దేవుని ఆశీర్వాదం లేదన్న విషయం అతనికి తెలుసండి. ఏమి లేదు? దేవుని యొక్క ఆశీర్వాదం లేదన్న విషయం అతనికి తెలుసు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ రాత్రి అంతా అక్కడ ఉన్నప్పుడు ప్రభు ఆయన కలుసుకోవటం, ఆ తర్వాత ప్రభు అతన్ని దీవించడం, సరే నిన్ను ఆశీర్వదించని వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోని ఏం చెప్పాడంటే, మొదట ఎప్పటి వరకు నీ పేరు యాకోబు కానీ నేను ఇశ్రాయేలుగా మారుస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వారు అని అర్థం అన్నమాట. ఈ ఆశీర్వదించబడిన జనాంగము మెల్లమెల్లగా 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 సాతానులోకి వెళ్ళిపోయారు. సాతానుడు ఏం చేస్తాడంటే మనకి ఒక రకమైన భ్రమలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట అండి. ఒక రకమైన భ్రమలోకి తీసుకెళ్తాడు అనమాట. నేను ఒక పాస్టర్ గారి ఫ్యామిలీ ఇలా వెళ్తూ మా ఇంటికి వచ్చాను. వచ్చినప్పుడు మీకు తెలుసు, ఎవరు వచ్చినా దేవుని యొక్క మాటల గురించి చెప్తాను వాళ్ళతో. ఎందుకు అంటే నాకు తెలియదు వాళ్ళు ఎందుకు వచ్చారో ఆయనకు తెలుసు. అందుకని నా నోరు తెరుస్తాడు, నేనేమో మాట్లాడుతూ ఉంటాను అన్నమాట. అలా మాట్లాడినప్పుడు వాళ్ళతో ఒక సందర్భం వచ్చిందన్నమాట. వచ్చినప్పుడు అప్పుడు నేను అన్నాను అన్నమాట, సాతానుడు వాళ్ళు అంటున్నారు కదా, వాళ్ళు ఎప్పటి నుంచో సేవలో ఉన్నవాళ్ళు అన్నమాట అంటారు. ఎప్పటి నుంచో
సేవలో ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారు అంటే, వాళ్ళు బాప్తిసం తీసుకుంటే వాళ్ళు మారు మనసు పొందేశారని అంట లెక్క అంట. ఏంటి? బాప్తిసం తీసుకుంటే మారు మనసు పొందేసినట్టు లెక్క అంట. అప్పుడు నేను చెప్పాను అన్నమాట, ఒకటి మీకు తెలుసా, వాళ్ళ బాప్తిసం తీసుకున్నంత మాత్రం మారిపోయారని అర్థం కాదండి. ఇక్కడ మార్పు రావాలి. ఇక్కడ ఎలా మారాలి అంటే, పాపిని అని వాళ్ళు ఒప్పుకుంటారు. ప్రభా పాపినైనా నన్ను కరుణించని ఏడుస్తారు ఎవరైనాని. ఏడ్చి వాళ్ళ బాప్తిసం తీసేసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ లోకానుసరమైన జీవితాన్ని జీవిస్తారు. అది నిజమైన మార్పు కాదది. లోతైన పశ్చాత్తాపం రావాలి వాళ్ళకి. లోతైన పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ క్రియల ద్వారా మనం చెప్పేయచ్చు, వాళ్ళ క్రియల ద్వారా మనం చెప్పచ్చు అని చెప్పేసి ఒక విషయం చెప్పాను అన్నమాట. వాళ్ళకి నిజమైన మారు మనసు లేదు అన్న విషయం మనకి ఆత్మీయ నేత్రాలు తెరబడితే మనం చెప్పగలం, కానీ లేకపోతే మనం చెప్పలేము, మనకు అర్థమవుదు. మారు మనసు లేని వాళ్ళు పాటలు పాడేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు, వాక్యం చెప్పేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు, గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు తెలుసా మీకు అన్నారు. మరి బాప్తిస్మం అది తీసుకుంటేనే కదండి ప్రార్థన చేయగలుగుతాం, లేకపోతే చేయలేం కదండి అన్నారు భార్యాభర్తలు. అంటే వీళ్ళకే అంత సరైన అవగాహన లేకపోతే ఇంక విశ్వాసులకి ఏం తెలుస్తుంది? వాళ్ళు ఎంతవరకు కోరుకుంటున్నారంటే, చాలామంది వాళ్ళ మందిరానికి వస్తే చాలు, పాలు కనిపిస్తే చాలు, వాళ్ళు ఎలాగైతే మనకేంటి అన్న ఇదిలో ఉండిపోతున్నారు. ముఖ్యంగా ఏంటంటే, వీళ్ళకి తెలిస్తే కదా వాళ్ళకి చెప్పేది, మనకు తెలిస్తే అవతలోళ్ళకి చెప్తామండి. మనకి తెలియనప్పుడు తెలియని విషయాలు చెప్తాం వాళ్ళకి. వాళ్ళు కూడా అవును బాబోలు అనుకుని వాళ్ళు వినేసార్లు వెళ్ళిపోతారు అన్నమాట. ఎక్కడైతే ఎప్పటికీ మారదండి. వాళ్ళు అన్నీ చేస్తారండి, పాటలు పాడతారు, ప్రార్థన చేస్తారు, వాక్యం కూడా చెప్తారు, ప్రతిదీ చేస్తారండి, కాను కల్పిస్తారు, అన్నీ చేస్తారు, ఉపవాసాలు చేస్తారు, అన్నీ చేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ సైతాన్ని పెట్టి ఎలాగయ్యారండి అని మీకు డౌట్ రావచ్చు. యోహాను గారి దగ్గరికి ఎవరెవరు వచ్చారు? బాప్తిసాలు తీసుకోవడానికి ఎవరెవరు వచ్చారు? ఎవరికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వలేదు ఆయన? చెప్పండి. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం చూడండి. చదవండి. ఆ దినముల యందు బాప్తిసమిచ్చి యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యంలో కేకవేయ ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఈ యోహాను వడ్డనములు వస్త్రములను మొలచుకు తోలిదట్టిలు ధరించుకునేవాడు. విడతలను అడవి తేనీలు అతనికి ఆహారం. ఆ సమయంలో యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. చాలండి, చాలు. యోదా వారు, యెరూషలేము వారు, యోర్దాను నదీ ప్రాంతం వారు వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి వాళ్ళ పాపాలు ఒప్పుకుని వాళ్ళు ఏం చేశారటండి? బాప్తిసం తీసుకున్నారు. ఆ తర్వాత పరిసయ్యులు కూడా మాకు బాప్తిసం ఇమ్మని అడిగితే ఆయన ఏమన్నాడు? ఆయన సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి అన్నాడా లేదా? మొదట మీరు ఏం చేయాలి? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అన్నాడు.
వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము మారు మనసు పొందేసాము అనుకుంటున్నారండి. కానీ వాళ్ళ మారు మనసు పొందలేదని ఆయన చెప్తున్నాడు. మీరు మారు మనసు పొందలేదు, మీరు సర్ప సంతానం అని చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు? మీరు సర్ప సంతానం. సర్పం అంటే ఎవరు? ఘట సర్పము. సర్పం అంటే ఎవరు? ఘట సర్పము. ఆ ఘట సర్పము యొక్క సంతానం మీరని చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. చూడండి, వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన. వాళ్ళని పట్టుకుని చెప్తున్నాడు ఇప్పుడు అక్కడ యోహాను గారు పత్రికలో రాస్తూ, సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని ఆయన ఏం చేస్తాడో విడుదల చేస్తాడో అని చెప్పాడండి. అలాగే పేతురు గారు కూడా ప్రార్థన చేస్తుంటే ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చేస్తున్నాడు. అప్పుడు గారడి సీమోను అనే ఒక ఆయన ఏం చేశాడు, ఈ పిలుపు వీళ్ళందరూ సువార్త ప్రకటించుకుంటూ వెళ్తే వాళ్ళ మాట విని అతను మారు మనసు పొందుకొని, ఆ రోజుల్లో అంటే మన తాత ముత్తాతలు కూడా పుట్టలేదు అప్పుడెప్పుడో క్రీస్తు రాని క్రితం, క్రీస్తు ఇంకా లోకానికి రాలేదు ఆయన. అప్పుడు సంగతి అన్నమాట అండి ఆయన. అయితే ఆయన అప్పుడు బాప్తిసాలు వాళ్ళు తీసేసుకున్నాం అనుకుంటున్నారా? బాప్తిసం తీసుకుంటే ఇంకా పరలోక రాజ్యం మాకు ఇంకా గ్యారంటీ అనుకుంటున్నారండి. చాలామంది అలాగ ముద్ర వేసుకుని కూర్చున్నారన్నమాట అండి. మాకు గ్యారంటీ అండి పరలోక రాజ్యం అంటున్నారు. ఇప్పుడు ఈ పేతురు గారు వాళ్ళ మాటల ఆ పిలుపు గారు వెళ్ళి ప్రకటిస్తే ఇతను మారు మనసు పొందుకున్నాడటండి. అతని దగ్గర ఉన్న దానికి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా కాల్చేసాడట. అంటే ఇతనికి ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చింది కాబట్టే అప్పటి రోజుల్లో 50,000 బుక్స్ కాల్చాడంటే ఇప్పుడు వాటి కాస్ట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు లక్షల్లోనో కోట్లలోనో ఉండొచ్చు. అవునా కదా? బాగానే ఉంది. ఇప్పుడు ఈ పేతురు గారు యోహాను గారు చేతులు ఉంచుతుంటే ఏమొస్తుందంట? పరిశుద్ధాత్మని పొందుకుంటున్నారు వాళ్ళు. అది చూశాడు అతను. చూసి నేను కూడా చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ రావాలి అని చెప్పేసి, ఇదిగో ఈ ద్రవ్యం తీసుకుని నేను ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలని మీరు నాకు ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ వరం నాకు కూడా కావాలి, నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు అనమాట. అప్పుడు వెంటనే పేతురు గారు అంటాడు కదా, నీ ద్రవ్యం నీ దగ్గర పెట్టు. వరాలు అనేటువంటి ఈ డబ్బుతో కొనే కాదండి అవి. అది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చే వరాలు అన్నమాట. అవి సైతాన్ ఇచ్చే వరాలు ఉంటాయి, దేవుడు ఇచ్చే వరాలు ఉంటాయి. అది తెలుసా? అందుకే అదే మాటనే మత్తయ్య గారు రాస్తే ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తాడు. ఆ దినాన్ని అనేక మంది, ప్రభువా నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, ప్రవచించలేదా, ఇవన్నీ చేశాం కదా ప్రభువా అని చెప్పేసి అడుగుతారంట. ఇలాంటి జనాలు నీతి మార్గం అనుసరించి నడవరు, సత్య మార్గం అనుసరించి నడవరు. చీకట్లో ఉంటూనే చీకటి పనులు చేస్తూనే ఈ చీకటి ఆత్మ ఇస్తుంది అనమాట అండి వీళ్ళకి వరాలు. తెలుసా మీకు? దినకరంకుల్ గారి దగ్గరికి వెళ్ళి సాతానుడు అదే చెప్పాడంట. ఏమని? ఆయనకు అనారోగ్యం వస్తే చూసావా నీ పరిస్థితి ఎలాగైపోయిందో, నీ దేవుడు ఎలా వదిలేశాడో చూసావా, అదే నేనైతేనా? ఆ దేవుడిని వదిలే నేను నీకు వరాలు ఇస్తాను, ఈ ప్రపంచాన్ని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతానన్నాడు ఆయన. నా దేవుడేమీ నన్ను వదిలేయలేదు అని చెప్పేసి ఆయన నీ వరాలు వద్దు, నువ్వు వద్దు పొమ్మన్నాడట. నాతో కూడా సాతాను చెప్పాడండి, నీ దేవుడు చూసావా నిన్ను ఎలా వదిలేశాడు అన్నాడు.
ఈ సందర్భాల్లో నేను ఇక్కడ ఉన్న టైంలో, ఎందుకంటే మీకు అందరికీ తెలిసి నేను ఇందులో దాచేదేమీ లేదు. ఒక్కొక్క టైంలో ఒంటరి స్థితి కలిగినప్పుడు అప్పుడు సాతానుడు నాతో మాట్లాడిన మాట, నీ దేవుడు చూసావా, నా దేవుడు అంట, ఆయన కొరకు ఉండిపోయావు నువ్వు, చూసావా నీ దేవుడు ఏం చేశాడో, నిన్ను ఎలా వదిలేశాడో చూసావా అని. మా దేవుడే నన్ను వదిలేలేదు అని వాళ్ళు వెళ్ళిపోయారు. నేను గేట్ వేసేసి ఇటు తిరిగి, రవ్వా నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఇక్కడ నిలబెట్టు. మనుషులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు నన్ను విడిచిపెట్టవు. నాకు తెలుసు నన్ను నువ్వు విడిచిపెట్టవు. మనిషే, దేవుడు. నేను ఒక నరుణ్ణి కాదు, నేను ఆధారం చేసుకుంటాను, నిన్ను నేను ఆధారం చేసుకున్నాను. నువ్వు సకల సృష్టికర్తలు, నువ్వు దేవుడివి, నువ్వు తీసుకొచ్చావు, నిలబెట్టావు, కానీ నేను ఒంటరిని కాదు, నువ్వు ఉన్నావు నాకు. ఎప్పుడైనా ఒంటరిగా వదిలేడండి దేవుడు నన్ను? వెళ్ళిపోతానే ఉన్నారు, వచ్చి వాళ్ళు వస్తానే ఉన్నారు, వెళ్ళి కూడా వస్తానే ఉన్నారు, కానీ ఆయన నన్ను విడిచిపెట్టాడా? మీ కళ్ళు ఎదురు ఉండాలి, చెప్పండి. మీరే చూస్తున్నారు కదా, మీరే సాక్షులు నాకు. మనుషులు మారుతున్నారు, కానీ ఆయన నన్ను విడిచిపెట్టాడా? నేను అదే చెప్పేదాన్ని. నేను కొంతమంది నన్ను బెదిరించడానికి చూసేవారు అనమాట. అంటే వాళ్ళ మీద నేను ఆధారపడిపోవాలని బెదిరించడానికి చూసేవారండి. నేను ఒక్కటే చెప్పేదాన్ని, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఎప్పుడూ నమ్ముకోలేదు నేను ఆయన. నాకు ఆల్రెడీ నా తల్లి గర్భంలో నన్ను వేసేసుకున్నాడు ఆయన పని గురించి. నేను ఆయన బిడ్డని, ఆయన కొరకు నేను జీవిస్తున్నాను. ఆయన తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. ఒకవేళ మనుషులు నన్ను విడిచిపెట్టొచ్చేమో, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడో, ఇంకా ఏం చేస్తాడో తెలుసా? అంతకంటే శ్రేష్టమైన వాళ్ళు దేవుడు నాకు ఇస్తాడన్న. నా దేవుడైతే నన్ను విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టేది, కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టడానికి సవాల్ చేశారనమాట అండి వాళ్ళ దగ్గర. అంటే నన్ను బెదిరించాలని మనిషిలో సాతానుడు ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే మళ్ళీ బెదిరించాలని చూస్తాడు. కానీ నేనేమీ అనలేదు. నా దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టడని ఆయన మీద నేను ఆధారపడ్డాను, ఆయన నమ్ముకున్నాను, ఆయన ఆశ్రయించాను. విడిచిపెట్టాడండి ఆయన. రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, నరులను నమ్ముట కంటే. అంటే రాజు మనిషే, నరుడు మనిషి, ఇద్దరు మనుషులేమి. అందుకే నరులే, వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే. వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళ నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే. మీరు నా దగ్గరికి రావాల్సిన వాళ్ళే, ఎవరైనా రావాల్సిన వాళ్ళే. విచిత్రం ఏంటో తెలుసు చెప్పనా? నన్ను సిగ్గుపరుద్దాం అనుకున్న వాళ్ళందరూ సిగ్గుపడిపోయారండి ఈరోజు. ఏ విషయంలో నన్ను సిగ్గుపరుద్దాం అనుకున్నారో, ఏ విషయాల్లో నన్ను భయపెడదాం అనుకున్నారో, ఇంకా మేము లేకపోతే ఇంకేమీ లేదు అని అనుకున్నారో, అట్టి జనాంగం అంతా కూడా అనేక ప్రజల చేత ఈరోజు సిగ్గుపడిపోయే స్థితిలోకి వెళ్ళిపోయారండి. కానీ దేవుడు నన్ను సిగ్గుపడనిచ్చాడా? వాళ్ళ హృదయాల్లో ఏమనుకుంటున్నారో కూడా నా ప్రభు నాకు తెలియపరుస్తూ ఉంటారండి. ఫలానా వ్యక్తి తన హృదయంలో ఇలా అనుకుంటున్నారు, లేకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? నాకు ఎలా తెలుసు? నా దేవుడు నాకు ముందే తెలియపరుస్తాడు. మరియతో చెప్పలేదా ఆయన, ఇదిగో ఈ బిడ్డను చంపడానికి దుష్టుడు ప్లాన్ వేశాడు. రాత్రికి రాత్రే మీరు ఏం చేయాలి? ఎక్కడి నుంచి
మీరు వెళ్ళిపోవాలన్నాడు. ఆ రాత్రికి రాత్రే వాళ్ళు వెళ్ళిపోయారండి. నేను మళ్ళీ పిలుస్తున్నా బొద్దురుగానే అన్నాడు ఆయన. వెళ్ళిపోయారు. యేసయ్య చిన్ని బిడ్డండి, ఆ చిన్ని బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారండి రాత్రికి రాత్రి. కష్టమంటారా సులువు అంటారా? దేవుని మార్గంలో నడవడం అంటే చాలామంది అనుకుంటారు చాలా సులువు అనుకుంటారు అన్నమాట. వెలుగు మార్గంలో నడవడం అంటే చాలా సులువు అనుకుంటారు. చీకటిలో నడవడం చాలా ఈజీగా ఉంటుంది. చీకటి ప్రజలతో కలిసిమెలిసి ఉండడం చాలా ఈజీగా ఉంటుంది. దేవునిలో నడవడం, దేవుని బిడ్డలతో ఉండడం అనేటువంటిది ఎలా ఉంటుంది? వాళ్ళకి ఐక్యత వస్తుంది. దేవుని బిడ్డలతో దేవుని బిడ్డలకు ఐక్యత వస్తుందండి. బోధించే వాళ్ళే వెలుగులో లేరు, ఇక వినేవాళ్ళు వెలుగులోకి ఎలా వస్తారు చెప్పండి? ఎంత ఆశ్చర్యం అనిపించిందో రాత్రి నాకు. పరిశుద్ధాత్మలు ఉంటేనే కాదండి ప్రార్థన చేస్తారు అండి. అంత అమాయకురాల్లో మనము ఒక 5-6 గంటలు చేస్తాను రోజు ప్రార్థన అన్నది. వెంటనే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు నా లోపల, ఆమె చేసేదంతా వేస్ట్ ప్రార్థన అంటున్నాడు. ఆయన వేస్ట్ ప్రార్థన ఏంటి? 5-6 గంటల అని నేను ఆశ్చర్యపోతున్నాను. ఈయన ఎప్పుడైతే వేస్ట్ ప్రార్థన అన్నాడో, ఆ వేస్ట్ ప్రార్థన అనేటువంటిది 1 నెల గడిచిన తర్వాత తెలిసిందన్నమాట. ఆమెను ఏం పట్టేసింది? ఘట సర్పం పట్టేసిందండి. ఏం పట్టేసింది? ఆవిడ పాటలు పాడలేదా? ప్రార్థన చేయట్లేదా? రోజుకి 5-6 గంటలు మీరు చెప్తున్నారా? 1 గంట చేస్తున్నారా? 2 గంటలు చేస్తున్నారా? చెప్పండి. 1 అరగంట చేస్తున్నాను అమ్మ అన్న వాళ్ళు చేయి చూపించండి. గంట చేస్తున్నాను అన్న వాళ్ళు చేయి చూపించండి. ఉదయం సాయంత్రం కలిపి, రోజంటే ఉదయం సాయంత్రం కలిపి 1 గంట చేస్తున్నానమ్మా. ఉదయం సాయంత్రం కలిపి 2 గంటలు చేస్తున్నానమ్మా అన్నవాడు చేయి చూపించండి. ఏంటి మీరిద్దరు ఎందులోని రావట్లేదేంటి? అరగంటలోనా? గంటలో ఉన్నారా? కనీసం రోజుకి దశంభాగం ఎంతో తెలిసే సమయం 2.5 గంటలు. గుర్తుపెట్టుకోండి. మీరు ఉదయం అయితే, సాయంత్రం అయితే, మధ్యాహ్నం అయితే 2.5 గంటలు ప్రార్థన చేయాలి. అది కూడా ఎలా చేయాలంట? చీకట్లో ఉండి కాదు, వెలుగులోకి వచ్చి. ఎక్కడికి వచ్చి? వెలుగులోకి వచ్చి చేస్తే ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది అన్నమాట. ఆ ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది అన్నమాట. పరిశుద్ధాత్ముడు మనతో కలిసిపోతాడు. శక్తివంతమైన ప్రార్థన చేస్తాం. అప్పుడు నెల పట్టింది ఆమెలో ఘట సర్పం ఉండి ఇవన్నీ చేపిస్తుందని తేలడానికి. నెల పట్టింది అన్నమాట అండి. నెల రోజులకి ఆమె విడుదలయ్యింది. అప్పుడు నిజమైన మారుమనసు పొందుతుంది. అప్పుడు ఆమె హృదయంలో రక్షణానందం వచ్చిందండి. ముఖమంతా సంతోషంగా అయిపోయి ప్రకాశమానంగా అయిపోయింది ఆమె ముఖం. ఆవిడ పాటలు పాడారు, ప్రార్థన చేశారు. 5 గంటలు 6 గంటలు వాక్యం చదివేవారు, వాక్యం చెప్పేది ఆవిడ. మంచిగా చదువుకున్న ఆవిడే, చాలా తెలివైందండి. నేను ఇలా అన్నానని కాదు, కానీ ఎక్కువ తెలివి ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా ఉంటుందండి. తెలివి ఉండొచ్చు కానీ అతి తెలివి ఉండకూడదు. అతి తెలివి ఉన్నదంటే ఖచ్చితంగా ప్రవేశించేస్తుంది అన్నమాట. లోకానుసరమైన తెలివితేటలే ఎంతసేపు అవే ఉంటాయన్నమాట అండి వాళ్ళ దగ్గర. దేవుడిచ్చే తెలివి వేరు, మనకు సైతానిచ్చే తెలివి వేరు. దేవుడిచ్చే తెలివిలో మోసం ఉండదు, సైతానిచ్చే తెలివిలో మోసం ఉంటుందండి. తెలుసా? మరి ఏం బోధిస్తున్నారు ఏదో అనుకున్నాను నేను. మాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, అన్ని సంఘాలు ఉన్నాయని చెప్తున్నారు. మొత్తం బాగానే ఉంది. ఎంత గట్టిగా ఇచ్చాడంటే దేవుడు మరి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు అన్నమాట.
ఇదివరకు అనిపించేది వాళ్ళు ఫీల్ అవుతారేమో అనిపించేది. ఇప్పుడు ఇంకా అవన్నీ పోయినాయి, ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయి నాకే తెలియదు. సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలి, జాగ్రత్త అండి. మనం బోధిస్తున్నాం అయితే వాళ్ళు ఆ రీతిగా జీవిస్తున్నారో లేదో మనం ఏం చెయ్యాలి, ఆ ప్రకారంగా జీవించేటట్టుగా వాళ్ళని చెయ్యాలి. వాళ్ళని ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చెయ్యాలి. పిల్లోడు చెప్పిన మాట వినకపోతే నాలుగు ఎలాగేస్తాము వెయ్యాలని. కానీ దేవుని ఎదుట వాళ్ళని ఏం చెయ్యాలి, మనం పరలోక రాజ్యంలో నిలబెట్టాలి. మన చేతికి ఇచ్చాడు వాళ్ళని. వచ్చారు, ఏదో కానికేశారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఇలా కాదండి. వాళ్ళ మన చేతికి దేవుడు అప్పగించాడంటే వాళ్ళు ఏం చేయాలి, మనం దేవుడి రాజ్యంలో వాళ్ళు నిలబెట్టే బాధ్యత మన మీద ఉంటుంది. కాపరి అంటే చిన్న విషయం కాదు అది. వాళ్ళు ఎక్కడ చెప్పుడు మాట్లాడుతున్నారు అమ్మగారు, ఎవరు చెప్పుడు మాట్లాడలేదు, ఎవరు ఎక్కడున్నారమ్మా, అందరూ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారమ్మా. ఇలా ఉంటున్నారు, అలా ఉంటున్నారు, అలా ఉంటారు, అలాగ ఉంటున్నారు, ఇలాగ ఉంటున్నారంటే మరి మనం ఏం చేస్తున్నాము చెప్పాలి కదా. మరి మీ సంగతి నాకు తెలియదు, నేనైతే మరి ఖండిస్తాను, గద్దిస్తాను, వాళ్ళకి బుద్ధి చెప్తాను. నేను వాళ్ళు ఏమనుకున్నా నాకు పర్వాలేదు, వాళ్ళు పరలోక రాజ్యంలో వాళ్ళు ఉండాలి, అవి నేను కోరుకుంటున్నాను వాళ్ళనే. అందుకే వాళ్ళకి కోపం వచ్చినా సరే నేను అంటానండి, నేను గద్దిస్తాను, నేను విడిచిపెట్టను. ఎవరిని మన పిల్లలు పాడైపోతే మనం ఊరుకుంటామా? వాళ్ళకి ఇప్పుడు కోపడతాం వాళ్ళ మీద, ముందు మంచిగా చెప్తాం. మంచిగా చెప్పిన వాళ్ళు వినకపోతే ఏం చేస్తామండి, గట్టిగా చెప్తాం, గద్దిస్తాం. గద్దించిన వాళ్ళ మాట వినకపోతే అప్పుడు ఏం చేస్తాం, నాలుగు కొట్టేస్తాం. అవునా కాదా? మరి భూ సంబంధించిన మన పిల్లలు బాగోవాలి అని మనం కోరుకున్నప్పుడు ఇన్ని పనులు చేస్తుంటే ఆత్మీయమైన పిల్లలు మరి అంతకంటే ఎక్కువ కదా. వాళ్ళు కడుపుతో కంటామండి, వీళ్ళు గుండులో నుంచి కంటామండి. వీళ్ళకంటే వీళ్ళు ఎక్కువ మనతే. దేవుడిచ్చిన వాళ్ళలో శరీర బిడ్డలు ఇచ్చింది ఆయనే, దేవుడి బిడ్డలు ఇచ్చింది ఆయనే. వాళ్ళు పరలోక రాజ్యంలో నిలబెట్టాలని అంటే అలా చూస్తున్నారన్నమాట. ఎందుకో చెప్పనా, విశ్వాసులకి అలాంటి వాళ్ళు ఇష్టమవుతున్నారు. ఈ కడవరి దినాల్లో దురద చెవులు కలిగిన వాళ్ళు ఎక్కువైపోయారు అంటారండి. కడవరి దినాల్లో ఏమైపోతారంట, కల్పనా కథల వైపు తిరుగుతారు. దురద చెవులు కలిగిన వారై కల్పనా కథలో ఎవరైతే చెప్తున్నారో, కల్పించి చెప్తున్నారో అటు తిరుగుతారు అనేసి. కల్పనా కథలు ఎవరు చెప్తారండి? దేవుని యొక్క వాక్కు మనలో లేకపోతే ఇంకా కల్పనా కథలే చెప్పాల్సి వస్తుంది. మరి ఇంకేం చెప్తారు మరి? ఇంకప్పుడు అక్కడ కోడి ఉంది, ఇక్కడ కుక్క ఉంది, అది ఇది ఎగ్జాంపుల్గా చెప్తే పర్వాలేదండి. ఈ కుక్కలో నక్కలో గొడవ చెప్పేసి చివరికి ఫినిష్ చేసేస్తే ఇంకా అది ఏంటది? అదేనా ఇంక వాక్యం అంటేని? ఉదాహరణకు తీసుకోకూడదని అంటున్నా. మనకి ఇచ్చిన బిడ్డలను మనం ఏం చేయాలి, ఆత్మీయంగా వాళ్ళని చక్కని మార్గంలో నడిపించాలి. నీతి మార్గమును అనుసరించి నడిచేటట్లుగా నడిపించాలండి వాళ్ళని. ఎప్పుడు నడిపిస్తాం? మనము నీతి మార్గంలో మనం నడుస్తుంటే అప్పుడు వాళ్ళని కూడా మనం ఎక్కడ నడిపిస్తాం? అలా నడకూడదు, ఇలా నడాలి, అలా నడకూడదు, ఇలా నడాలి. ఇప్పుడు ఆయన వెలుగయ్యుండి కూడా ఎక్కడ నడుస్తున్నాడట? వెలుగు మార్గంలోనే నడుస్తున్నాడట అండి. వెలుగు మార్గంలోనే నడుస్తున్నాడు. మనము కూడా ఎక్కడ నడాలంటున్నాడు ఆయన? మీరు కూడా వెలుగు బిడ్డలైతే ఎక్కడ నడుపుతారు? వెలుగు మార్గంలో నడుస్తారు. ఆయనతో మీకు అన్యోన్యమైన సహవాసం మీకు ఉంటుందటండి. ఎవరితో పెట్టుకుంటామంటే మనం సహవాసం? దేవునితో అన్యోన్యమైన సహవాసం పెట్టుకుంటామంట. సహవాసం వేరు, అన్యోన్యమైన సహవాసం వేరండి. తెలుసా? సహవాసం వేరు, అన్యోన్యమైన సహవాసం వేరు. అది పెట్టుకుంటామంట ఆయన. ఇప్పుడు పేతురు గారు
ఏమని చెప్తున్నాడు ఆయన? ఎప్పుడైతే ఈ వరాన్ని నాకు ఇవ్వండి బాబు, నేను కూడా మీకులా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ వచ్చేలా మీదతే ఆ వరం నాకు కావాలి, ఈ ద్రవ్యాన్ని తీసుకుని ఆ వరం నాకు వచ్చేలా ప్రార్థన చేసేయండి అంటున్నాడు ఆయన. అప్పుడు సర్లే బాగానే తెచ్చే డబ్బులు, ఇన్ని డబ్బులు ఎందుకు చేసుకోవాలి అని అనుకున్నాడండి ఆయన. అనుకోకుండా ఈ ద్రవ్యము ఈ యొక్క పెట్టుకో, ఇది డబ్బులతో కొనేది కాదు, ఇది నీ హృదయము దుర్నీతి బంధకాలతో బంధించబడిపోయింది. అందుకని నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేసు. ఒకవేళ దేవుడు నిన్ను క్షమించి విడుదల చేస్తాడేమో, నీ హృదయము దుర్నీతి బంధకాల్లో బంధించబడిపోయింది అన్నాడు అక్కడ పేతురు గారు. మీరు గమనించండి, అంతకుముందే అతను మారు మనసు పొందుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు, బుక్స్ కాల్ చేశాడు. ఎంత పట్టింది టైము? ఎన్ని రోజులు పట్టింది, ఎన్ని గంటలు పట్టింది అతనికి సాతాను అతనిలో ప్రవేశించడానికి? అంటే మీకు చెప్పేది ఏంటి అంటే, ఆకర్షణ కలుగు చేస్తాడు దుష్టుడు ఎప్పుడు కూడా. మనకి ఏదైనా చూసి మనకు ఆకర్షణ కలుగుతుంది అంటే వెంటనే అందులో దుష్టుడు ప్రవేశించాడని మనం గ్రహించాలి. ఎప్పుడు లేని ఆకర్షణ ఇప్పుడు ఎందుకు కలుగుతుంది నాకు? ఇందులో దుష్టుడు ప్రవేశించాడేమో అని వెంటనే మనం ఏం చేయాలండి? గ్రహించాలి. దుర్నీతి బంధకాలు నువ్వు నీ హృదయం బంధించబడిపోయింది అంటున్నాడు ఆయన. వారి మనసు పొందుకున్న ఓడేటి దుర్నీతి బంధకాలతో బంధింపబడ్డమేటండి. సాతానుడు ఎంతలో తిప్పాడండి మనసునే. నువ్వు అలాంటి వరాన్ని పొందుకో, అప్పుడు అందరూ పరిశుద్ధాత్మ పొందేస్తారు అని పెట్టాడు ఆలోచన. ఏం చెప్పాడు? ఆలోచన చెప్పాడు అన్నమాట. ఆలోచన చెప్తే ఆ ఆలోచన విని వీడు ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి వరాన్ని కొనేద్దాం అనుకున్నాడు. అంటే అందరూ ఎలా చేస్తున్నారు, నేను అలాగే చెయ్యాలి అనుకున్నాడు. దేవుడి కృప వల్ల ఎవరు ఎలా చేస్తున్నారు వాళ్ళకిలా నేను చెయ్యాలని ఎప్పుడూ నాకు అనిపించదండి. నాకు దేవుడు ఏది అనుగ్రహించాడో, నన్ను ఏం చేయమంటున్నాడో అదే నేను చేస్తాను. అంతే తప్ప ఎవరో ఏదో చేస్తున్నారు వాళ్ళకిలాగా నేనో చెయ్యాలి అని వాళ్ళ దగ్గర కాపీ కొట్టడం కానీ ఇలాంటివి ఏమీ కూడా నాకు ఇష్టపడదు. నా తండ్రి నాకేం చెప్పాడు, నన్ను ఏం చేయమంటున్నాడో అదే నేను చేస్తాను, అదే నేను చేస్తాను. ఈ యొక్క దుర్నీతి అంటే మీరు చాలా సింపుల్గా తీసుకుంటున్నారు. సింపుల్ కాదు. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మారు మనసుకు తగిన ఫలాలు మీరు మారు మనసు పొందేసామంటున్నారు కదా, దానికి తగిన ఫలాలు పండించండి. ఏది మారు మనసుకు తగిన ఫలం ఎక్కడ కనబడుతుందో మీ దగ్గర? మిమ్మల్ని చూస్తుంటే సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నారని అన్నాడు యేసు ప్రభు. ఎవరిని? పరిసయ్యులు. ఈయనేమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. ప్రభు ఏమంటున్నారు? మీరు ఎలాగున్నారంటే పైకి తెల్లగా చాలా, అంటే దాన్ని ఏమంటారంటే వెలుగుదూత వేషం అంటారన్నమాట దాన్ని. ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్ ఉందండి, ట్యూబ్ లైట్ వేషం వేసుకోవాల్సిన అవసరం ఉందా దానికి? ఇప్పుడు మన రోడ్డు మీద వస్తుంటే మీరు గమనించే ఉంటారు అందరూ, నైట్ టైము లైట్ వెలిగినట్టు కనపడతాయి మనకు ముందు కదా. అది రేడియమా, రెడ్ వైట్ వెలుగుతున్నట్టు మనకు కనబడతా ఉంటాయన్నమాట. దగ్గరికి వచ్చినట్టు ఏముండదు అక్కడ. మనకి దూరం నుంచి చూస్తుంటే అవి లైట్లేమో అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ నిజమైన లైట్ అది కాదు. ఇది నిజమైన లైట్. ఇది ఇందులో కరెంట్ వెళ్తుంది ఇందులో.
అలాగే దేవుని యొక్క శక్తితో మనం నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉండి తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడండి. మన కార్యాలు జరిగిస్తూ ఉంటాడనమాట. ఆ శిష్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా సాక్ష్యాలు చెప్పారు. దుష్టుడు ఏ రీతిగా పనిచేస్తాడో ప్రభువు చెప్పారు. తర్వాత శిష్యులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్పారండి. ఆ దుర్నీతి ఆ బంధకాల్లో ఏమి బంధించబడిందని చెప్పాడు ఆయన. నీ హృదయము ఏం మనిషి బంధించబడిపోలేదట. ఏం బంధించబడింది? ఈ హృదయము కేంద్రం అండి మనిషికి, మన హృదయము. అందుకే వ్యాధి ఎక్కడొస్తుందంట? అన్నిటికంటే మోసకరమైనదంట ఏంటది? హృదయం. ఎవ్వరు నిన్ను మోసం చేయక్కర్లేదు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఇంకెవ్వరో చేయక్కర్లేదు, నీ హృదయమే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే అది ఘోరమైన వ్యాధి కలిగినది అన్నమాట. అందుకే ఆ పూర్వీకులు ఏమని పాడేవారంటే, పాపరోగానికే మందు, పరిగెత్తుకుని రండి మందు కోసమని పాటలు పాడేవారు అనమాట. అప్పుడు పాటల్లో చాలా మంచి అర్థాలు ఉండేవన్నమాట. ఎందుకో మళ్ళీ నాకు ఆ పాత పాటలు పాడాలనిపిస్తుంది. అయ్యే పాడుకుంటాను నేను ఇంట్లో, ఉదయం సాయంత్రం నా ప్రేయర్లు అయ్యే పాడుకుంటాను నేను. అవి మళ్ళీ తిరిగి పాడుతుంటే నా చిన్న వయసులో నేను పాడిన పాటలన్నీ మళ్ళీ ఇప్పుడు నాకు గుర్తొస్తూ ఉన్నాయన్నమాట. ఎంత అర్థాలో వాక్యమంతా అందులో పెట్టి భలే రాసేవారు అన్నమాట. ఇప్పుడు పాటలన్నీ వేరుగా ఉంటున్నాయి, అప్పుడు పాటలు వేరుగా ఉండేవి అన్నమాట. అప్పుడు మారు మనసులు వేరండి, ఇప్పుడు మారు మనసులు వేరండి. ఈ దుర్నీతి బంధకాల్లో హృదయం ఏమవుతుందంట? బంధించబడుతుంది. మారు మనసు లేకపోతేనంట ఫలాలు ఉండమంటండి. తగిన ఫలము ఫలించండి. మీకు నేను ఎప్పుడు బాప్తిసం ఇంకా తెలుసా? మారు మనసు లేని వాడికి బాప్తిసం ఇస్తేనండి, బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారి మీద వచ్చేద్దంట, వాళ్ళ మీద ఉన్నాయన్నీ కూడా. అర్థమైందా? వాళ్ళు ఇవన్నీ కలిపి ఎవరి మీదకి వస్తాయి? వీళ్ళ మీదకి వస్తాయి అంట. అందుకే చాలామంది పాపం వాళ్ళు తీసుకోరండి, వాళ్ళకి మారు మనసు లేదన్న విషయం వాళ్ళకే తెలుసు పాపం. అందుకే త్వరగా వాళ్ళు సిద్ధపడరు. వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు త్వర పెట్టేస్తారు, బాప్తిసం తీసుకోండి, ఇంకెంతకాలం ఉంటారు అలాగా, బాప్తిసం తీసుకోండి అనుకుంటూ త్వర పెట్టేసి వాళ్ళకి మారు మనసు లేకపోయినా సరే వాళ్ళు బాప్తిసం ఇస్తారు. మారు మనసు పొందిన తర్వాత మనం బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం అనుగ్రహించబడతామని ఒక ఆయన రాస్తే, ఇంకొక ఆయన ఏమని రాశాడు? నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాడని మరొక ఆయన రాశాడు. ఆత్మీయ ఫలాలు మీరు ఫలిస్తారని మరొక ఆయన చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, నూతన స్వభావాన్ని కలిగి ఉన్నామో, క్రీస్తుని ధరించుకుంటామంటండి. మనం ఏం చేస్తాము? క్రీస్తుని ధరించుకుంటామంట. అంటే మన పైన ఆయన కనబడతా ఉంటాడు అవతల వాళ్ళకి. మనలో దేవుని ఆత్మ పనిచేస్తున్నట్టు అవతల వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అన్నమాట అండి. మనం మాట్లాడుతుంటే మన మాటల్లో ఉన్న ఆ వెలుగు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది. ఇంత ప్రజ్ఞ ఇంత బాలుడికి ఎలాగొచ్చిందని వాళ్ళు అనుకున్నారు కదా ఆ రోజుని. దేవుడే మనకేమిస్తాడండి? జ్ఞానం ఇస్తాడండి. మనకి ఎంతసేపు భూ సంబంధించినవి అడగడం సరిపోతుంది కానీ, ప్రభువా నాకు జ్ఞానం అయ్యా, గ్రహింపి తండ్రి, తెలివి నాయన, వివేచని తండ్రి, వివేకాన్ని ప్రభువా, పరిశుద్ధత, నీతి, యథార్థత ఇవి మనం కలిగి ఉందామనే పట్టుదల రావాలండి. అది ఆ
యాశ ఎవరికైతే ఉందో వారు పొందుకుంటారు. ఆ యాశ ఉండాలి మనకి. అది ఎక్కడ ఉంటుందండి ఈ రోజుల్లోని? ఎక్కడ స్వస్థత అంటే అక్కడ పరిగెత్తటం, ఎక్కడ ప్రవచనాలు అంటే అక్కడ పరిగెత్తటం, ఎక్కడ అద్భుతాలంటే అక్కడ పరిగెత్తటం. అందుకే సాతానుడు ఏం చేస్తున్నాడు? సులువుగా పట్టుకుంటున్నాడు అన్నమాట. ఆడు పట్టుకుంటమే ఇక తర్వాత ఆడి చేతిలోంచి నీకు రావడానికి చాలా కష్టమైపోతుంది. ఆడి చేతిలోకి వెళ్ళేంత వరకే నీ వశువులో నువ్వు ఉంటావు. ఆడి చేతిలోకి వెళ్ళాక ఇంక నీ వశువులో ఇంక నువ్వు ఉండవు. ఇంకా వాడి చేతిలో కీలు బొమ్మ ఆడినట్టు ఆడాలి తప్ప ఆడు విడిచిపెట్టడాడు. ఆడు విడిచిపెట్టాలి అంటే క్రీస్తు రక్తముతో మనం ఏం చేయబడాలి? కడగబడాలి. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. ఏమంటున్నాడు? ఆయన రక్తములో, చదవండి ఆ మాట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు చేస్తాడట? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైన సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నాడు. ఎవరితో పెట్టుకోవాలి మన సహవాసం? దేవుడితో పెట్టుకోవాలి. ఆయనతో సహవాసం చేయాలి. ఆ వెలుగులో మనం నడవాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనల్ని మన ప్రతి పాపాన్ని నుంచి ఆయన ఏం చేస్తాడట? పవిత్రులుగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎవరికి వారే 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం. ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకుంటాం.